నేను ఆదంలో చదువుకొని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన 50 సంవత్సరాల తర్వాత ఈ గుడికి రావటం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ గుడికి రావాలంటే పెద్ద అవస్థ ఉండేది. ఇదంతా చూసిన తర్వాత రాచోటి రామయ్య గారి ఎంత కృషి చేసినాడు ఈ గుడికి అనేది తెలుస్తున్నది. నిజం చెప్తున్నా, శ్రీనివాసులు గారు ధార్మిక సంస్థ చైర్మన్ అయిన తర్వాత రాష్ట్రంలో 850 గుళ్ళు కట్టినాడు ఈయన. అదే కాకుండా మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ప్రతి గ్రామంలో ముఖ్యంగా ఎక్కడ ఎస్సీ ఎస్టీలు ఉంటారో అక్కడ అంతా కూడా 5000 గుళ్ళు కట్టాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పంతో ఉన్నారు. దాన్ని ధార్మిక సంస్థ చైర్మన్ శ్రీనివాసులు గారు నేను క్లాస్మేట్స్ కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తా, ఈ 5000 గుళ్ళు ఎవరు అడ్డపడినా ఎంతమంది ఏం చెప్పినా తప్పకుండా ప్రతి గ్రామంలో 5000 గుళ్ళు వస్తాయి. హిందూ ధర్మాన్ని హిందూ యొక్క మన పరిరక్షణ చేయటానికి ఈ సంస్థ ఉంది. శ్రీనివాసులు గారి గురించి ఒకటే చెప్తున్నా, ఆయన ఏ పని చేసినా నేను క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మేము. అప్పుడు ఇప్పుడు చూస్తున్నా కదా, ఏదైనా గట్టిగా చేసినాడంటే హీ విల్ డూ ఇట్ విత్ ఆల్ సిన్సియారిటీ అండ్ విత్ ఆల్ డెడికేషన్. ఎందుకు చెప్తున్నానంటే ఐఏఎస్గా చూసిన, ఐఏఎస్ కాకముందు చూసిన, ప్రిన్సిపల్ రెవెన్యూ సెక్రటరీగా అన్ని పోస్టులో చూసిన. ఆ రోజు మేము కాలేజ్ డేస్లో ఎట్టున్నాము, ఇప్పుడు కూడా అదే విధంగా అదే డెడికేషను, అదే సిన్సియారిటీ, అదే ఎఫర్ట్స్ పెడుతున్నాడు. కాబట్టి ధార్మిక సంస్థ చైర్మన్ కావటము మనకే కాదు, మన ఆదోనికే కాదు, మన జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం గర్వించదగ్గ వ్యక్తి శ్రీనివాసులు అని మీకు ఖచ్చితంగా చెప్తున్నా. ఈ ధర్మాన్ని నేను అందుకే చెప్తా, హిందూ మతంకి మిగతా మతాలకి తేడా చెప్తా. అంటే డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, నేను ఎవరి గురించి చెప్పటంలే. హిందూ మతం అనేది చాలా పురాతనమైంది. క్రిస్టియానిటీ తీసుకోండి, క్రిస్టియానిటీ పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 2500 సంవత్సరాలు అయింది. అంటే క్రీస్తు పుట్టి 2500 సంవత్సరాలు అయింది. మహమ్మద్ ప్రవక్త పుట్టి 1300-1400 సంవత్సరాలు అయింది కదా. మనది మొదటించే తాళి కలశానికి ఇక్కడ ప్రతి జాతరకి పైన టెంకాయ మారిస్తారు సార్. మార్చేసి ఈ తాళి ఈ రుద్రాక్ష మాల ప్రతి కొన్ని ఇయర్స్ నుంచి అదే ట్రెడిషన్ అలాగే ఉంది సార్. పైన కూడా అవ్వ విగ్రహానికి కూడా అంటే అవ్వగారు సమాధి అయ్యిందంటే తను మ్యారేజ్ అయ్యింది సార్, కానీ ఫస్ట్ డే నుంచి ఫ్యామిలీ లేదు సార్. అదే రోజు తను వచ్చేసింది సార్. 125 కోట్లున్నాం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అయినా ఇంకా ఖుమేని అయినా హిందూ మతం పక్క చూస్తున్నారు. నేను మొన్న అబుదాబీకి పోయినా, దుబాయ్లో నాకు ఇల్లు ఉంది. అబుదాబీకి పోతే అబుదాబీ కింగ్ ఏం చేసినాడు, నేను పోయినా ఆ టెంపుల్కి పోయినా, శ్రీమన్నారాయణ స్వామి టెంపుల్కి పోయినా, 27 ఎకరాలు ఆయన మనకి హిందూ ధర్మం కోసము ఆ టెంపుల్ కట్టడానికి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నరేంద్ర మోడీ గారి గురించి ప్రతి ఒక్కరూ చాలా తప్పుడు ప్రచారం చేస్తారు. ఈయన ముస్లింస్కి వ్యతిరేకము, క్రిస్టియన్స్. ఒకటే చెప్తా, ఈ ప్రపంచ దేశాల్లో 28 దేశాలు మన దేశంలో భారతరత్న ఎట్లుందో అట్లాంటి అత్యంత ప్రతిష్టాకరమైన పురస్కారాలు 28 దేశాలు ఇస్తే, ప్రపంచం మొత్తం మీద నరేంద్ర మోడీ గారికి 28 దేశాలు ఇస్తే దాంట్లో 10 దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి. 10 దేశాలు ఎవరైతే అక్కడ రాజులు ఉన్నారో, ఎవరైతే ముస్లిమ్స్ పరిపాలితారో వాళ్ళంతా కూడా నరేంద్ర మోడీ గారిని పిలిచి అత్యంత ప్రతిష్టాకరమైన పురస్కారాలు ఇస్తే, ఇక్కడ మన దేశంలో అనవసరమైన చెప్తున్నారు. ఈ హిందూ సాంప్రదాయం అనేది మీకు ఖచ్చితంగా చెప్తా, అన్ని మతాల కంటే మనది గొప్పది అని ఎందుకు చెప్తున్నానంటే మనది చాలా పురాతనమైంది. దీన్ని నమ్ముకున్నాం. మన దేశాన్ని 700-800 సంవత్సరాలు ముస్లిమ్స్ పరిపాలించినారు, 200-300 సంవత్సరాలు క్రిస్టియన్స్ పరిపాలించినారు. అంటే పరమతస్తులు, విదేశస్తులు మనం 1000 సంవత్సరాలు పరిపాలించినా కూడా హిందూ మతం అనేది చెక్కు చెదరలేదు. ఎందుకు తెలుసా? మనకి ఆ అడాప్టబిలిటీ ఉంది. నలుగురిని కలుపుకొని పోతాం, నలుగురు ఐక్యం చేసుకుంటాం. అది హిందూ మతానికి మిగతా మతాలు తేడా. ఈ రోజు లక్ష్మమ్మ పుణ్యమా అని నేను 50 సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవటము నా పూర్వజన్మ స్కృతిగా భావిస్తున్నాను. మీకు అందరికీ నమస్కారం. మాత మహాలక్ష్మమ్మ ఆదోని అవ్వ టెంపుల్ ఈరోజు దర్శించటం, అవ్వ ఆశీర్వాదం తీసుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇక్కడే ఇదే కాలేజీలో చదివి, ఆదోని కాలేజీలో మరి వీలైనప్పుడంతా కూడా ఈ గుడికి వచ్చి మేము అవ్వను దర్శించుకునే వాళ్ళం. ఈరోజు ఆలయ ధర్మకర్తలు, చైర్మన్ గారైన సుబ్బయ్య గారు,
మరి రాయచోటి ఫ్యామిలీకి ప్రత్యేకంగా వివిధ సంస్థల నుంచి వచ్చినటువంటి విహెచ్పి నాయకులకి మరి ధర్మకర్త మండలికి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నిటికి కూడా ఆలయ మర్యాదలతో ఈరోజు మమ్మల్ని ఈ గుళ్ళో సన్మానించడం అనేటటువంటిది మహా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మంగళవారం అని చెప్పేసి ఇప్పుడే సుబ్బయ్య గారు చెప్తున్నారు. మరి అనుకోకుండా ఇది మా స్పృహలో లేదు, అమ్మవారే రప్పించుకున్నారు. మనం రావాలన్నా కూడా రాలేము, ఆమె పిలుపు ఉంటే తప్ప. కరెక్ట్ సార్. కాబట్టి ఈరోజు ఆమె పిలిపించుకుంది మమ్మల్ని, ఆమె ఆశీర్వాదానికి మమ్మల్ని కృపాపాత్రులుగా చేసింది. మా జన్మ తరించింది ఆదోని పట్టణానికే ఒక ముఖ్య దేవాలయంగా ఇక్కడ ఈ దేవాలయము ప్రసిద్ధికెక్కింది. మరి దీని తరపున ఒక బ్యాంకు కూడా, ఎస్ సార్. ఒకటి అవ్వా బ్యాంక్ అని చెప్పేసి నేను రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఉన్నప్పుడు దాన్ని బాగోగులన్నీ కూడా చూసాము. అప్పుడు రామయ్య గారు చాలా యాక్టివ్గా ఉండేవారు. మీరు 20 సంవత్సరాల కింద మీరు మీ అమ్మాయి ఇద్దరు వచ్చింది. మా అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చి మెరిట్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వటం జరిగింది. అమ్మాయి కూడా ఐఏఎస్, మొన్నటి వరకు హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నింది లాస్ట్ వీక్ వరకు. ఇప్పుడు లేబర్ సెక్రటరీగా మారింది. ఆమె కూడా అమ్మవారి మరి భక్తురాలు. త్వరలోనే నా శ్రీమతి, నా కూతురు, నా కుటుంబం అంతా కూడా వచ్చి అమ్మవారికి మరి మా కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. మీరు చూపినటువంటి ఆదరణ మరి అనురాగం ఎప్పటికీ మర్చిపోలేనిది. అమ్మవారి కృపతో మనందరం కూడా, మనము, మన కుటుంబాలు, మన పిల్లలు, ఆదోని పట్టణం, ఆదోని వాసులందరూ కూడా సుఖ సౌభాగ్యాలతో వెలిసిల్లాలని చెప్పేసి మనసారా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి దయకు మనందరం కూడా పాత్రలు కావాలని చెప్పేసి నమస్కరించాం. 50 సంవత్సరాల తర్వాత ఈ గుడికి రావటం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ గుడికి రావాలంటే పెద్ద అవస్థ ఉండేది. ఇదంతా చూసిన తర్వాత రాయచోటి రామయ్య గారి ఎంత కృషి చేసినాడు ఈ గుడికి అనేది తెలుస్తున్నది. నిజం చెప్తున్నా, శ్రీనివాసులు గారు ధార్మిక సంస్థ చైర్మన్ అయిన తర్వాత రాష్ట్రంలో 850 గుళ్ళు కట్టినాడు ఈయన. అదే కాకుండా మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ప్రతి గ్రామంలో, ముఖ్యంగా ఎక్కడ ఎస్సీ ఎస్టీలు ఉంటారో అక్కడ అంతా కూడా 5000 గుళ్ళు కట్టాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పంతో ఉన్నారు. దాన్ని ధార్మిక సంస్థ చైర్మన్ శ్రీనివాసులు గారు, నేను క్లాస్మేట్స్ కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తా, ఈ 5000 గుళ్ళు ఎవరు అడ్డపడినా, ఎంతమంది ఏం చెప్పినా తప్పకుండా ప్రతి గ్రామంలో 5000 గుళ్ళు వస్తాయి. మన హిందూ ధర్మాన్ని, హిందూ యొక్క మన పరిరక్షణ చేయటానికి ఈ సంస్థ ఉంది. శ్రీనివాసులు గారి గురించి ఒకటే చెప్తున్నా, ఆయన ఏ పని చేసినా, నేను క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మేము, అప్పుడు ఇప్పుడు చూస్తున్నా కదా, ఏదైనా గట్టిగా చేసినాడంటే హీ విల్ డూ ఇట్ విత్ ఆల్ సిన్సియారిటీ అండ్ విత్ ఆల్ డెడికేషన్. ఎందుకు చెప్తున్నానంటే, ఐఏఎస్గా చూసిన, ఐఏఎస్ కాకముందు చూసిన, ప్రిన్సిపల్ రెవెన్యూ సెక్రటరీగా అన్ని పోస్టులో చూసిన. ఆ రోజు మేము కాలేజ్ డేస్లో వెళ్తున్నాము, ఇప్పుడు కూడా అదే విధంగా, అదే డెడికేషను, అదే సిన్సియారిటీ, అదే ఎఫర్ట్స్ పెడుతున్నాడు. కాబట్టి ధార్మిక సంస్థ చైర్మన్ కావటము మనకే కాదు, మన ఆదోనికే కాదు, మన జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం గర్వించదగ్గ వ్యక్తి శ్రీనివాసులు అని మీకు ఖచ్చితంగా చెప్తున్నా. ఈ ధర్మాన్ని నేను అందుకే చెప్తా, హిందూ మతంకి మిగతా మతాలకి తేడా చెప్తా. అంటే డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, నేను ఎవరి గురించి చెప్పటంలే. హిందూ మతం అనేది చాలా పురాతనమైంది. క్రిస్టియానిటీ తీసుకోండి, క్రిస్టియానిటీ పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 2500 సంవత్సరాలు అయింది. అంటే క్రీస్తు పుట్టి 2500 సంవత్సరాలు అయింది. మహమ్మద్ ప్రవక్త పుట్టి 1300-1400 సంవత్సరాలు అయింది కదా. మనది ఈ 2500 బీసీ కాకుండా, ఏడి కాకుండా అంతకంటే 2500, అంటే ఇంచుమించు 5-6 వేల సంవత్సరాల కింద ఈ పురాతనమైన మన సంస్కృతి, మన హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయం ఉంది. ప్రపంచంలో ముందు ఎక్కడైనా తీసుకోండి, 800 కోట్లున్న ఈ ప్రపంచంలో 240 కోట్ల మంది క్రిస్టియన్స్ ఉన్నారు, 190 మంది ముస్లిమ్స్, ఇస్లాం మతం. మన వాళ్ళు ఎంత ఉన్నారు తెలుసా? ప్రపంచం మొత్తం మీద 125 కోట్లు ఉన్నాం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అయినా, ఇంకా ఖుమేని అయినా హిందూ మతం పక్క చూస్తున్నారు. నేను మొన్న అబుదాబీకి పోయినా, దుబాయ్లో నాకు ఇల్లు ఉంది. అబుదాబీకి పోతే అబుదాబీ కింగ్ ఏం చేసినాడు, నేను పోయినా ఆ టెంపుల్కి పోయినా, శ్రీమన్నారాయణ స్వామి టెంపుల్కి పోయినా, 27 ఎకరాలు ఆయన మనకి హిందూ ధర్మం కోసము ఆ టెంపుల్ కట్టడానికి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నరేంద్ర మోడీ గారి గురించి ప్రతి ఒక్కరూ చాలా తప్పుడు ప్రచారం చేస్తారు. ఈయన ముస్లింస్కి వ్యతిరేకము, క్రిస్టియన్స్. ఒకటే చెప్తా,
ఈ ప్రపంచ దేశాల్లో 28 దేశాలు మన దేశంలో భారతరత్న ఎట్లుందో అట్లాంటి అత్యంత ప్రతిష్టాకరమైన పురస్కారాలు 28 దేశాలు ఇస్తే ప్రపంచం మొత్తం మీద నరేంద్ర మోడీ గారికి 28 దేశాలు ఇస్తే దాంట్లో 10 దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి. 10 దేశాలు ఎవరైతే అక్కడ రాజులు ఉన్నారో, ఎవరైతే ముస్లిమ్స్ పరిపాలితారో వాళ్ళంతా కూడా నరేంద్ర మోడీ గారిని పిలిచి అత్యంత ప్రతిష్టాకరమైన పురస్కారాలు ఇస్తే ఇక్కడ మన దేశంలో అనవసరమైన చెప్తున్నారు. ఈ హిందూ సాంప్రదాయం అనేది మీకు ఖచ్చితంగా చెప్తా, అన్ని మతాల కంటే మనది గొప్పది అని ఎందుకు చెప్తున్నానంటే మనది చాలా పురాతనమైంది. దీన్ని నమ్ముకున్నాం. మన దేశాన్ని 700-800 సంవత్సరాలు ముస్లిమ్స్ పరిపాలించినారు, 200-300 సంవత్సరాలు క్రిస్టియన్స్ పరిపాలించినారు. అంటే పరమతస్తులు విదేశస్తులు మనం 1000 సంవత్సరాలు పరిపాలించినా కూడా హిందూ మతం అనేది చెక్కు చెదరలేదు. ఎందుకు తెలుసా? మనకి ఆ అడాప్టబిలిటీ ఉంది. నలుగురిని కలుపుకొని పోతాం, నలుగురు ఐక్యం చేసుకుంటాం. అది హిందూ మతానికి మిగతా మతాలు తేడా. ఈ రోజు లక్ష్మమ్మ పుణ్యమా అని నేను 50 సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవటము నా పూర్వజన్మ స్కృతిగా భావిస్తున్నాను. మీకు అందరికీ నమస్కారం. మాత మహాలక్ష్మమ్మ ఆదోని అవ్వ టెంపుల్ ఈరోజు దర్శించటం, అవ్వ ఆశీర్వాదం తీసుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇక్కడే ఇదే కాలేజీలో చదివి ఆదోని కాలేజీలో మరి వీలైనప్పుడంతా కూడా ఈ గుడికి వచ్చి మేము అవ్వను దర్శించుకునే వాళ్ళం. ఈరోజు ఆలయ ధర్మకర్తలు చైర్మన్ గారైన సుబ్బయ్య గారు మరి రాయచోటి ఫ్యామిలీకి ప్రత్యేకంగా వివిధ సంస్థల నుంచి వచ్చినటువంటి విహెచ్పి నాయకులకి మరి ధర్మకర్త మండలికి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నిటికి కూడా ఆలయ మర్యాదలతో ఈరోజు మమ్మల్ని ఈ గుళ్ళో సన్మానించటం అనేటటువంటిది మహా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మంగళవారం అని చెప్పేసి ఇప్పుడే సుబ్బయ్య గారు చెప్తున్నారు. మరి అనుకోకుండా ఇది మా స్పృహలో లేదు, అమ్మవారే రప్పించుకున్నారు. మనం రావాలన్నా కూడా రాలేము, ఆమె పిలుపు ఉంటే తప్ప. కరెక్ట్ సార్. కాబట్టి ఈరోజు ఆమె పిలిపించుకుంది మమ్మల్ని, ఆమె ఆశీర్వాదానికి మమ్మల్ని కృపాపాత్రులుగా చేసింది, మా జన్మ తరించింది. ఆదోని పట్టణానికే ఒక ముఖ్య దేవాలయంగా ఇక్కడ ఈ దేవాలయము ప్రసిద్ధికెక్కింది. మరి దీని తరపున ఒక బ్యాంకు కూడా, ఒకటి అవ్వా బ్యాంక్ అని చెప్పేసి నేను రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఉన్నప్పుడు దాన్ని బాగోగులన్నీ కూడా చూసాము. అప్పుడు రామయ్య గారు చాలా యాక్టివ్గా ఉండేవారు. మీరు 20 సంవత్సరాల కింద మీరు మీ అమ్మాయి ఇద్దరు వచ్చింది. మా అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చి మెరిట్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వటం జరిగింది. అమ్మాయి కూడా ఐఏఎస్, మొన్నటి వరకు హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నింది లాస్ట్ వీక్ వరకు. ఇప్పుడు లేబర్ సెక్రటరీగా మారింది. ఆమె కూడా అమ్మవారి మరి భక్తురాలు. త్వరలోనే నా శ్రీమతి, నా కూతురు, నా కుటుంబం అంతా కూడా వచ్చి అమ్మవారికి మరి మా కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. మీరు చూపినటువంటి ఆదరణ మరి అనురాగం ఎప్పటికీ మర్చిపోలేనిది. అమ్మవారి కృపతో మనందరం కూడా, మనము, మన కుటుంబాలు, మన పిల్లలు, ఆదోని పట్టణం, ఆదోని వాసులందరూ కూడా సుఖ సౌభాగ్యాలతో వెలిసిల్లాలని చెప్పేసి మనసారా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి దయకు మనందరం కూడా పాత్రలు కావాలని చెప్పేసి నమస్కారం.